అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద్ రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటినుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా. ఏంటని వాళ్ళ పేరెంట్స్‌కి గానీ, ముక్క రూపానంద్ రెడ్డికి గానీ, వాళ్ళ వైఫ్‌కి గానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లెయింట్ ఫస్టే ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పటికీ నా కంప్లెయింట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్‌లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత గూడా నేను ఎస్పీ ఆఫీస్‌కెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట. ఈ అమ్మాయి కంప్లెయింట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్‌కెళ్తే ఆళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నో సార్లు ఎళ్ళా. మా మావయ్య గూడా వచ్చారు. మా మావయ్య భాస్కరు. ఆయన గూడా వచ్చారు. ఆయనతో పాటు ఎళ్ళాననమాట. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళొచ్చినా గూడా, మా తరపునోళ్ళు ఎవరొచ్చినా గూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మా, నాన్న గానీ, ఫోన్ కాల్స్ గానీ, ఏదైనా గానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకొచ్చా.